ఇప్పుడు కథ మొత్తం మాయ చుట్టూనే తిరుగుతోంది. మాయ కళ్ళు తెరిచి అంటే స్పృహ వచ్చి, నోరు తెరిచి తను చెప్పే సమాధానం మీదనే కావ్యరాజుల జీవితం అయితే ముడిపడి ఉంది. డాక్టర్ ఫోన్ చేసి ఒక ఇంజెక్షన్ వేస్తే కళ్ళు తెరవచ్చు, తెరవకపోవచ్చు. ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఒకవేళ కళ్ళు తెరవకపోతే ఒక నెల వరకు మళ్ళీ వేయడానికి ఉండదు. ఏం చేయమంటారో చెప్పండి నైతే అంటూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే వేసి చూడండి అన్నట్టు కావ్య చెప్తుంది. అయితే అదృష్టవశాత్తు స్పృహలోకి వచ్చింది అన్నట్టు అప్పు కాల్ చేసి చెప్తుంది. కరెక్ట్‌గా అదే సమయంలో రాజ్‌కి ఈ డూప్లికేట్ మాయ అదే చిత్రకి పెళ్ళైతే జరుగుతూ ఉంటుంది. కానీ కావ్య ఆ పెళ్లి జరుగుతుండగానే అప్పు ఫోన్ చేయడంతో వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్ ఏమో మాయ మీకు కళ్ళు తెరవండి. మేము చెప్పే మాటలు మీకు వినపడుతున్నాయా అనైతే అంటూ ఉంటుంది. రాజ్‌కేమో షాక్. ఏంటి కావ్య పెళ్లి జరుగుతున్నా కూడా వెళ్ళిపోతుంది. ఏం చేయబోతుంది? భారమంతా కావ్య మీదే వేసేసాడు కదా రాజ్. ఇక కావ్య ఏమో బయటికి వెళ్ళిపోయింది. రాజ్ ఏమో భయపడుతూ ఉంటాడు. అక్కడ మాయ ఏమో కళ్ళు తెరిచి తెరవనట్టుగా ఉంది. మరి మాయ నిజంగా కళ్ళు తెరిచి అంటే స్పృహలోకి వచ్చి ఏం సమాధానం చెప్పబోతుంది? మాయ ఇప్పుడు ఇంటికొచ్చి సమాధానం చెప్పే స్థితిలో ఉందా లేదా? రాజ్‌కి ఆ చిత్రకి పెళ్ళి ఆగిపోతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లోనే చూడాల్సిందే. మరి కావ్య పరిస్థితి ఎలా ఉండబోతుందనేది